హలో, వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. ఈ సూపర్ సండే రోజున ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తమ పర్ఫార్మెన్స్తో అభిమానులందరినీ వెరీ హ్యూజ్ డిసప్పాయింటింగ్ చేసింది. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న మొదటి మ్యాచ్లోనే ఎల్ఐజీ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ అందరూ నలుగురు ఫెయిల్యూర్ అవ్వడంతో పెద్ద స్కోర్ బోర్డుపై పెట్టలేక చతికిలబడి ఆ చిన్న స్కోర్ని డిపెండింగ్ చేసుకోలేక ఓటమి చవి చూసింది. ఇక మ్యాచ్ విషయానికి వద్దాం. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు టీములు కూడా చెరో 2 మార్కులతో బరిలో దిగాయి. ఎల్ఎస్జీ వచ్చేసి అవేష్ ఖాన్ అండ్ మణిమారన్ సిద్ధార్థ్ని ఫైనల్ 11లో తీసుకుంది. ఎస్ఆర్హెచ్ హర్షల్ పటేల్ అండ్ లియామ్ లివింగ్స్టోన్ని బరిలో దింపింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దిగింది. మొహమ్మద్ షమి సీనియర్ పేసర్ అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు. నో ఆన్సర్ ఫ్రమ్ ఎనీ బ్యాట్స్మెన్ టు మొహమ్మద్ షమి. అంత బాగా బౌలింగ్ చేశాడు. బాల్ని రెండు వైపులో అద్భుతమైన స్వింగ్తో అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, ఫాస్ట్, లయన్ లెంత్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి. 4 ఓవర్స్ తన కోటాలో 9 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. లీస్ట్ కన్సిడర్డ్ రన్స్లో 3rd ప్లేస్కి వచ్చాడు ఐపీఎల్ హిస్టరీలో. ఎందుకంటే 4 ఓవర్స్లో కేవలం 9 పరుగులు అనేది అంత ఈజీ ఫీట్ అయితే కాదు. గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మొహమ్మద్ షమి. హ్యాట్స్ అప్ టు మొహమ్మద్ షమి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తను ఇలాగే పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా టీమిండియాలోకి రీఎంట్రీ వచ్చే అవకాశం ఉంటుంది. సెలెక్టర్లు కూడా షమి గురించి ఆలోచిస్తారు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్. మొహమ్మద్ షమి తన ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ని డక్అవుట్గా వెనక్కి పంపాడు. అభిషేక్ వెరీ ఫుల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అభిషేక్ శర్మ 5 మ్యాచ్లు ఆడితే ఒకటే మ్యాచ్ సక్సెస్ అవుతాడు, మిగతా 4 మ్యాచ్లు ఫెయిల్యూరే అవుతాడు మోస్ట్లీ. తన పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో అలానే ఉంటుంది. మ్యాచ్కి డిక్రీజ్గానే ఉంది తప్పించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నెక్స్ట్ ట్రావెస్ హెడ్. ఇద్దరిని కూడా మొహమ్మద్ షమిని వెనక్కి పంపాడు. తర్వాత ఇషాన్ కిషన్ని ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దిగ్వేష్ రాతి లియామ్ లివింగ్స్టోన్ అవుట్ చేశారు. లియామ్ లివింగ్స్టోన్ ఎంతో ఆశతో కావ్య మారన్ 13 కోట్లు పెట్టి ఆప్షన్లో తీసుకుంది లివింగ్స్టోన్ ఏదో చేస్తాడని. కానీ 20 బాల్ ఆడి 14 కొట్టాడు. పూర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ లియామ్ లివింగ్స్టోన్. అందుకే ఐపీఎల్ మ్యాక్స్వెల్ అంటారు లివింగ్స్టోన్. సోషల్ మీడియాలో ఇది పెద్ద జోక్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే పర్ఫార్మెన్స్. 7 ఓవర్స్ ముగిసేసరికి 26 ఫర్ 4 వికెట్స్. ఆ దశలో 120, 130 కొడితే ఎక్కువ అనుకున్నారు. కానీ దెన్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్తో ఇద్దరు ఆపద్బంధువుల్లా ఉండి 63 బాల్స్లో 116 పార్ట్నర్షిప్. ఫస్ట్లీ నితీష్ కుమార్ రెడ్డి అటాక్ స్టార్ట్ చేశాడు. అండ్ క్లాసెన్ యాజ్ యూజువల్ లాస్ట్ మ్యాచ్ లాగానే సేమ్ తను కూడా స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన హిట్టింగ్తో దిగ్వేష్ రాతి బౌలింగ్లో 3 సిక్సర్లు కొట్టాడు. మరో ఓవర్లో 2 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్గా 33 బాల్స్, 3 బౌండరీస్ అండ్ 5 సిక్సెస్, 169 స్ట్రైక్ రేట్. అండ్ క్లాసెన్ ఆల్సో అవేష్ ఖాన్ బౌలింగ్లో ఒకటే ఓవర్లో 4 బౌండరీస్, 5 బౌండరీలు, 2 సిక్సర్లతో 151 స్ట్రైక్ రేట్తో 62 రన్స్. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ ఫ్రమ్ క్లాసెన్. ఇద్దరు ఆదుకోవడంతో ఒక గౌరవప్రదమైన స్కోర్ బోర్డ్పై పెట్టగలిగారు. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మళ్ళీ టకటక 3 వికెట్లు పోయినాయి. ఇది చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు బ్యాటింగ్లో. ఎందుకంటే లోయర్ ఆర్డర్ అంతా అనికేత్ వర్మ కానీ, శివాంగ్ కుమార్ కానీ, హర్షదీప్ డక్అవుట్, వెరీ పూర్ పర్ఫార్మెన్స్. ఇద్దరు తప్పించి మిగతా చెప్పుకోవడానికి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఏం లేకపోయింది. ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎల్ఎస్జీ. మొహమ్మద్ షమి 4 ఓవర్స్ 9 ఫర్ 2, ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్స్ 34 ఫర్ 2 వికెట్స్. మంచి పేస్తో 145 స్పీడ్తో వేస్తున్నాడు. అద్భుతమైన బాల్తో ఇషాన్ కిషన్ బౌల్డ్ చేశాడు. అండ్ మణిమారన్ సిద్ధార్థ్ ఆల్సో 4 ఓవర్స్ 29 ఫర్ 2 ఆకట్టుకునే పర్ఫార్మెన్స్. అవేష్ ఖాన్ ఇక్కడ 4 ఓవర్స్ 36 ఫర్ 2. తను కూడా ఒకటే ఓవర్లో 19 రన్స్ ఇచ్చినా కానీ తర్వాత 3 ఓవర్స్ రికవర్ అయ్యాడు. ఒక దిగ్వేష్ రాతి మాత్రమే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, 4 ఓవర్స్ 46 ఫర్ 1. కాకపోతే ఇంపార్టెంట్ వికెట్ ఇచ్చాడు లివింగ్స్టోన్. ఓవరాల్ ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్ ముగిసేసరికి 156 ఫర్ 9 రన్స్, 9 వికెట్స్. ఇది పెద్ద డిపెండబుల్ స్కోర్ అయితే అనిపించలేదు. పిచ్ స్లోగానే ఉంది.
బాల్ అంత ఈజీగా అయితే బ్యాట్ మీదకి రావట్లేదు. దాంతో ఎల్ఎస్జి బ్యాటింగ్ దిగి ఓపెన్లు ఇద్దరు ఆచితూచి ఆడారు. మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఇద్దరి మధ్యలో ఒక స్లో అండ్ స్టడీ పర్ఫార్మెన్స్. ఫస్ట్ వికెట్కి 28 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడ మిచెల్ మార్ష్ స్లోగా ఆడితే మార్క్రమ్ మాత్రం కొద్దిగా అటాక్ చేశాడు. 27 balls 45 runs 6 4s and 2 6s. అటాకింగ్తో బౌలర్ లెంత్ని తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఈలోపు మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. ఇక్కడ షదుబే ఓపెనింగ్ బౌలింగ్ వచ్చాడు సారజ్కి. 4 overs 18 for 2. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హర్షద్ దుబే. అద్భుతమైన బౌలింగ్ వేశాడు. కాకపోతే స్కోర్ బోర్డ్ మరి టార్గెట్ తక్కువ ఉండటంతో ఎల్ఎస్జి ఆచితూచి ఆడుతూ ఈజీగా విక్టరీ సాధించింది. దానికి ప్రధాన కారణం కెప్టెన్ రిషబ్ పంత్. లాస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ మాత్రం వన్డౌన్లో వచ్చి ఇన్నింగ్స్ ఆశాంతం స్టడీగా ఆడుతూ జట్టుని గెలిపించాడు. రిషబ్ పంత్ ఫెయిల్ అయితే లక్నో మ్యాచ్ ఓడిపోయేది ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత వచ్చిన బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాన్ అందరూ ఫెయిల్ అయ్యారు వరుసగా. కానీ రిషబ్ పంత్ ఆఖరి వరకు ఉండి ఒక బాల్ మిగిలి ఉండగానే టీంకి విజయాన్ని అందించాడు. ఇక మెయిన్లీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో జయదేవ్ ఉనాద్కర్ 24 లాట్ ఆఫ్ రన్స్ 3.5 ఓవర్స్లోనే 50 రన్లు ఇచ్చాడు. జయదేవ్ ఉనాద్కర్ సక్సెస్ అయ్యి ఇక్కడ 1-2 వికెట్లు అందించి టీంకి విజయం సాధించేదేమో అని. హర్షద్ దుబే, నితీష్ రెడ్డి కూడా ఒకటే ఓవర్ వేసి 14 రన్స్ ఇచ్చాడు. అండ్ హర్షల్ పటేల్ పర్వాలేదు అనిపించేలాగా బౌలింగ్ చేశాడు. శివాంగ్ కుమార్ 4 overs 30 for 1 wicket. ఓవరాల్లీ వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతే రిజల్ట్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియంలో చూసాం మనం. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి మ్యాచ్ ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో టాప్ ఆర్డర్ హిట్ అవ్వడంతో మ్యాచ్ గెలిచింది. ఇక్కడ హోమ్ గ్రౌండ్లో మరోసారి టాప్ ఆర్డర్. ఎందుకంటే అది ఇన్కన్సిస్టెన్సీ టాప్ ఆర్డర్. హెడ్ అభిషేక్ ఇషాన్ ఒకరు కూడా హిట్టింగ్ చేస్తారు కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. ఎంతసేపు ఉన్న 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేద్దామని చూస్తారు. అది అన్నిసార్లు కలిసి రాదు. ఎందుకంటే టైంని బట్టి బ్యాటింగ్ చేయాలి తప్పించి ఏదో బాల్ వచ్చి గుడ్డిగా ఊపినాం అంటే క్లాస్ అండ్ నితీష్ రెడ్డి ఆడుతుంటూ అంతంత మాత్రమే స్కోర్ వస్తుంది. కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఏమి లేదు ఈ సీజన్లో. గత సీజన్ లాగానే హెడ్ అభిషేక్ వరుసగా ఇప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటే ప్లే ఆఫ్కి వెళ్ళడం ముందు కష్టమైన పని. ఎస్ఆర్హెచ్కి తమ లోపాలు సరిదిద్దుకొని ముందు మంచి పర్ఫార్మెన్స్తో అదరగొడతారని ఆశిద్దాం. ది గైస్ ఎల్ఎస్జి ఎట్టకేలకు ఫస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత పాయింట్స్ టేబుల్లో ఖాతా తెచ్చింది. సంజీవ్ గోయంకాకి ఒక గిఫ్ట్ అందించింది ఫస్ట్ విజయాన్ని. తను ఎప్పుడు మ్యాచ్ ఈసారి కూడా మన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రిషబ్ పంత్తో చాట్ చేయటం సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా రేపుతుంది. గతంలో రాహుల్ మాదిరే ఈసారి రిషబ్ పంత్తో కూడా ఏదో డిస్కషన్ పెట్టాడు. అది మంచి వాతావరణం కాదు. ఓనర్స్ ఎప్పుడు ప్లేయర్లని గ్రౌండ్లో ప్రశ్నించడం, గెలిపోవటంపై ఆయన ఉంటే డ్రెస్సింగ్ రూమ్లో, బయట హోటల్ రూమ్లో చూసుకోవడం తప్పించి గ్రౌండ్లో వచ్చి బహిరంగంగా ఫ్యాన్స్ మధ్య సీరియస్ అవ్వడం అనేది, సీరియస్గా డిస్కషన్లు పెట్టడం అనేది ప్లేయర్స్ మధ్య దూరాన్ని పెంచుతుంది, మేనేజ్మెంట్కి ప్లేయర్స్కి. సంజీవ్ గోయంకా ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు ఆ సంభాషణలతో. చూద్దాం లక్నో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో ముందు మ్యాచ్ల్లో. ఇది గైస్ ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనాలిసిస్. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.